హాయ్ అందరికీ. సండే వచ్చింది. మన కేక్ వీడియో తీసుకొనొచ్చింది. ఇగ చూస్తున్నారు గదా! ఈ కేక్ ఎంత బావుందో. ఎంత ఫ్రెష్‌గా, హైజీనిక్‌గా ఇంట్లోనే తయారు చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మనకు గూడా ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఈరోజు నేను చేసిన ఈ కేకు ప్రతీది పిన్ టు పిన్ అయితే మీకు చూయించాను. స్పాంజ్ వెయిట్ గానీ, కేక్ వెయిట్ గానీ, నేను వాడే ఇంగ్రీడియెంట్స్ అవన్నీ చెప్తున్నాను. మీరు కూడా ఇంట్లో కేక్స్ చేసుకుంటే ఈ వీడియో చూసి చాలా సింపుల్‌గా అయితే కేక్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చేస్తున్న కేక్ వచ్చేసి వైట్ ఫారెస్ట్ కేక్. ఎప్పుడు ఎగ్‌లెస్ చేస్తున్నాను గదా! ఈరోజైతే ఎగ్‌తోని ప్రిపేర్ చేస్తున్నాను. ఇగ ముందుగా అయితే మనం బ్యాటర్ కలుపుకోవడానికన్నా ముందే ఫ్రీ హీట్ అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కేక్ చేస్తుంటే 10 మినిట్స్ ముందు ఫ్రీ హీట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ప్రీ హీట్ ఎందుకు యూజ్ అయితుందంటే, మనం కేక్ టిన్ పెట్టగానే కేక్ అనేది అన్ని వైపులా ఈవెన్‌గా బేక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మనం ఫ్రీ హీట్ పెట్టలేదనుకోండి, వెంటనే ఆ కేక్ టిన్‌లోకి ఒక దగ్గర వేడి తగిలి, ఇంకో దగ్గర వేడి తగలకుండా ఉండి కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు. అందుకే ఏ కేక్స్ చేసినా మనకు ప్రీ హీట్ అనేది కంపల్సరీ. ఈరోజు నేను చేస్తున్న కేక్ వచ్చేసి హాఫ్ కేజీ వైట్ ఫారెస్ట్ కేక్. స్పాంజ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్‌లోకి హాఫ్ కప్పు మైదా తీసుకొని జల్లించుకున్నాను. ఇప్పుడు హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూను బేకింగ్ సోడా అయితే తీసుకొని వెట్ ఇంగ్రీడియెంట్స్‌నన్నిటిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ 3 జల్లించుకున్నాం గదా! వీటినైతే ఒకసారి స్పూన్‌తోని కలిపేసుకోవాలి. లేదు అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అంతటా కలిసిపోదు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి రూమ్ టెంపరేచర్‌లో ఉండే ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే కేక్ చేయడానికి ఎగ్స్‌ని యూజ్ చేస్తే ఆ ఎగ్స్ అనేవి ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. అంటే ముందు ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే కేక్ చేస్తున్నామంటే ఒక 2, 3 అవర్స్ ముందే పక్కన పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఎగ్స్‌ని తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ నుంచి ఒక థర్డ్ స్పీడ్ వరకు బీట్ చేసుకోవాలి. నేనైతే యూజ్ చేసే బీటర్ వచ్చేసి కైతన్ ఆఫిన్ కంపెనీ బీటర్. నేనిది ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు నాకు లింక్ అనేది దొరకట్లేదు. అందుకే నేనైతే లింక్ ఇవ్వట్లేదు. కావాలంటే దీనికి రిలేటెడ్‌గా ఉండే ఏమన్నా ప్రొడక్ట్స్‌లో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే ఎగ్‌ని మంచిగా 1 స్పీడ్ నుంచి థర్డ్ స్పీడ్ వరకు బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగరు కొంచెం కొంచెం వేస్తూ మనమైతే ఎగ్స్‌ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేనైతే కొంచెం కొంచెం షుగర్ పౌడర్ ఏసుకొని మంచిగా అయితే బీట్ చేసుకోవాలి. మనకు ఎగ్ అనేది స్మెల్లే ఉండొద్దు. కొంచెం లైట్ యెల్లో కలర్‌లో ఉన్నా కూడా ఇలా వైట్ కలర్ వచ్చే వరకు బీట్ చేసుకుంటే ఎగ్ అనేది మంచిగా బీట్ అయినట్టు స్మెల్ అయితే ఉండదు. ఇప్పుడైతే నేను దీంట్లోకి హాఫ్ టీ స్పూను వెనిల్లా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మనము 1 కేజీకైతేనేమో 4 ఎగ్స్ తీసుకుంటాము. 2 కేజీస్‌కైతేనేమో 2 ఎగ్స్ తీసుకుంటాము. ఒకవేళ మీరు 1 కేజీ కేక్ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీస్ అన్నిటిని పెంచుకోవడమే. ఇప్పుడు వెనిల్లా ఎసెన్స్ ఏసాను. తర్వాత ఆయిల్ ఏసాను కదా! ఇప్పుడు మళ్ళీ అంతా చక్కగా కలుపుతూ, కలుపుతూ బీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం బీటర్‌ని యూజ్ చేస్తుంటే ఫస్ట్ స్పీడ్‌లో, ఆ తర్వాత సెకండ్ స్పీడ్‌లో, తర్వాత థర్డ్ స్పీడ్‌లో, ఆ తర్వాత ఫోర్త్ స్పీడ్‌లో ఇలా వెళ్తూ క్రీమ్‌ని కానీ, ఎగ్స్‌ని గానీ, లేదంటే ఇంకేమైనా బ్యాటర్ కలుపుకున్నా గూడా ఇలానే మెయింటైన్ చేయాలి. డైరెక్ట్‌గా మనము ఫస్ట్ స్పీడ్‌లో నుంచి థర్డ్ స్పీడ్‌లోకి, మళ్ళీ బీటర్‌ని ఆఫ్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఫస్ట్ స్పీడ్‌లోకి అట్లా రావద్దు. ఎప్పుడైనా సరే మనం బీటర్ యూజ్ చేస్తున్నామనుకో, ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్ ఇట్లా పోతాం గదా! అదే మళ్ళీ మనం బీటర్‌ని ఆఫ్ చేయాలన్నా కూడా థర్డ్ స్పీడ్‌లో నుంచి సెకండ్ స్పీడ్‌లోకి, సెకండ్ నుంచి ఫస్ట్ స్పీడ్‌లోకి వచ్చిన తర్వాతనే బీటర్ ఆఫ్ చేయాలి. అలా ఆఫ్ చేస్తే ఆ బీటర్ అనేది ఎక్కువ రోజులొస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కైతన్ ఆర్ఫిన్ కంపెనీ బీటర్ వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు నేను మంచిగా యూజ్ చేస్తున్నాను. ఎగ్స్‌ని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే వెనిల్లా ఎసెన్స్, ఆయిల్ వేసి బీట్ చేసుకున్నాక ఇందాక పక్కన పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి గదా! అవి కొంచెం కొంచెంగా యేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలిపేసుకున్నాను. ఈరోజు నాకు ఈ బ్యాటర్‌లోకి మిల్క్ అవసరం అయితే పడలేదు. ఒకవేళ మీకు మరీ గట్టిగుంటే 1-2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయితే వేసుకోవచ్చు. ఇగ ఇప్పుడైతే కేక్ టిన్‌లోకి నేను బ్యాటర్‌ని తీసుకున్నాను. ఈరోజు 5 ఇంచ్ కేక్ టిన్‌లో అయితే చేస్తున్నాను. ముందుగానే ఫ్రీ హీట్ పెట్టుకున్నాను గదా! ఇప్పుడైతే కేక్ టిన్ పెట్టేసి కేక్ అయితే పెట్టేసాను. ఇదొక 30 మినిట్స్ బేక్ అయితది. ఈలోపు అయితే విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకుంటాను. ఇంకెందుకు లేటు క్రీమ్ అయితే బీట్ చేసుకుందామా? మనం ఎప్పుడైనా సరే హాఫ్ కేజీ కేక్‌కి 250 ఎంఎల్ కప్‌తోని విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటాం కదా! నేను సాటర్‌డే కేక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను గదా! ప్రతి సాటర్‌డే నేను
కరెక్ట్‌గా 250 గ్రామ్స్ క్రీమ్‌తోనైతే చేశాను. ఎప్పుడు కేక్ చేసినా గూడా మేమే తింటాం కాబట్టి, కొంచెం ఈరోజు క్రీమ్ అయితే తక్కువగా తీసుకున్నాను. 150 ఎంఎల్ వరకు తీసుకున్నాను. అయితే దాంట్లో మెజర్‌మెంట్‌లో 157 ఉంది గదా! 160 అనుకోండి. ఇప్పుడైతే తీసుకున్న క్రీమ్‌నైతే బీట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే క్రీమ్‌ని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. అలా తీసుకొని బీట్ చేస్తే క్రీమ్ బీట్ అవుతది. కొంచెం లూజ్‌గా, స్టిక్కీగా ఉందనుకో అప్పుడేం చేయాలంటే మనం బీటర్‌తోని అది కొంచెం లిక్విడ్‌లాగా వచ్చేటట్టుగా ఒక 2 టైమ్స్ కలుపుకుంటే మొత్తం లిక్విడ్‌లాగా అయిపోతది. ఆ తర్వాత బీట్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక చూస్తున్నారు కదా! క్రీమ్‌ని అయితే మంచిగా బీట్ చేసుకున్నాను. ఇది థర్డ్ స్పీడ్‌లో ఉన్నప్పుడే మీకైతే చూపిస్తున్నాను. ఇక మనకు ఫోర్త్ స్పీడ్‌లో బీట్ చేసుకున్నాకనే క్రీమ్ కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తది కదా! అందుకే నేను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫోర్త్ స్పీడ్‌లో కూడా క్రీమ్‌నయితే బీట్ చేశాను. మనకు క్రీమ్ బీట్ చేయడం వచ్చింది అంటే, కేక్ చేయడం వచ్చినట్టే. ఎందుకు అంటే, మనము కేక్స్ నేర్చుకునేటప్పుడు క్రీమ్ అనేది మెల్ట్ అవుతే, మనకు కేక్ అనేది ప్రాపర్‌గా ఫినిషింగ్ గానీ, తర్వాత క్రంబ్ కోడింగ్, అప్లయింగ్ ఇదేది రాదు. మొత్తం వాటర్‌గా అయిపోతది కేక్. అందుకే ఫస్ట్ అయితే మీరు క్రీమ్‌ని చక్కగా బీట్ చేయడం నేర్చుకున్నారనుకో, ఇంక మీరు ఏ డిజైన్ అయినా, ఏ కేక్ అయినా ఈజీగా చేస్తారు. ఇక చూస్తున్నారు గదా! క్రీమ్ ఎంత మంచిగా విప్ అయిపోయిందో. ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో అంటే డీప్ ఫ్రిడ్జ్‌లోనా? నార్మల్ ఫ్రిడ్జ్‌లోనా అంటున్నారు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఐస్ అయిపోతది కాబట్టి నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టాలి. 30 మినిట్స్ అయితే అయితుంది. ఒకసారయితే కేక్ చెక్ చేస్తాను. కేక్ చెక్ చేసిన తర్వాత కేక్ అయితేనేమో తీసేస్తాను బయటికి. లేదు అంటే ఒక 5 మినిట్స్ పాటయితే మళ్ళీ బేక్ చేసుకోవాలి మనము. ఎప్పుడైనా సరే నాకు కరెక్ట్‌గా 30 మినిట్స్ లోపు కేక్ అయితే బేక్ అవ్వట్లేదు. ఇది కూడా అట్లనే బేక్ అవ్వదనుకుంటున్నాను. ఒకసారి చూస్తా. ఆహా! లేదు ఇంకా బేక్ అవ్వలేదు ఇది కూడా. కొద్దిసేపయితే పెడతాను. బేక్ అవ్వాలి. ఇంకొక 10 మినిట్స్ అయినా పడతది ఇది బేక్ అయితందుకు. నేను ఫ్లేమ్‌ని చాలా లోగా పెడతట్టున్నా. అందుకే నాకైతే ఇంత టైం తీసుకుంటది. మళ్ళా ఇప్పుడు మనం కేక్ బేక్ చేస్తున్నాం గదా! మళ్ళా బేక్ అవ్వలేదని జెప్పేసి హై ఫ్లేమ్‌లో అయితే పెట్టొద్దు. అదే ఫ్లేమ్‌లో పెట్టాలి. ఎందుకు నేను ఇంత తక్కువగా పెడతానంటే కేక్ అనేది మాడిపోవద్దు అని చెప్పేసి ఇలా తక్కువగా పెడతాను. ఇది ఇంకా తక్కువైతుంది. రేపటి నుంచి కొంచెం మళ్ళీ ఎప్పుడైనా కేక్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం అయితే పెంచుతాను. ఇది కొద్దిసేపు బేక్ అవ్వనిస్తాను కేక్‌ని. నేను 35-40 మినిట్స్‌లో చెక్ చేసుకుందాం అనుకున్నాను. అయితే ఎగ్‌లెస్ అయితేనేమో ఎక్కువ టైం పడుతుంది గదా! మరి ఈరోజు ఎగ్గెస్ చేస్తున్నాను గదా! తక్కువ టైంలోనే బేక్ అవుతదేమో అని చెప్పేసి నేను చెక్ చేశాను. అయితే నేను ఫస్ట్ చెక్ చేయడానికి పైన లిడ్ అనేది తీసాను గదా! అప్పుడు కొంచెం ఎక్కువగా ఓపెన్ చేయడంతోనే అక్కడ ఒక లేయర్ లాగా వచ్చేసింది. నేను ఆ క్యాప్ తీయగానే హెయిర్ అనేది పోయి అది కొంచెం లోపలికి ఇలా అయితే పోయింది. లేదు అంటే ఈరోజు ఈ కేక్ అయితే హైట్ వచ్చేది. ఇప్పటికైనా చాలా స్పాంజీగానే బేక్ అయిపోయింది. ఇక చూస్తున్నారు గదా! ఒక 20 మినిట్స్ నేను పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ సైడ్‌లకి ఒకసారి స్క్రబ్ చేసుకొని కేక్‌నైతే బయటికి తీశాను. చూస్తున్నారు కదా! కేక్ ఎంత స్పాంజీగా రెడీ అయిందంటే పర్ఫెక్ట్‌గా రెడీ అయింది. నేనైతే స్పాంజ్ వెయిట్ అయితే చూస్తున్నాను. ఇక్కడ స్పాంజ్ వెయిట్ వచ్చేసి 215 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకొక 300 గ్రామ్స్ ఫిల్లింగొస్తే హాఫ్ కేజీ కేక్ అయితే రెడీ అయిపోతది. నేనిప్పుడు ఈ స్పాంజినైతే 2 లేయర్స్‌గా కట్ చేస్తున్నాను. ఎంత క్రమ్స్ వచ్చిందంటే మస్తు స్పాంజీగా వచ్చేసింది. మనకు కేక్ ఒక్కొక్క లేయర్ గూడా 1 ఇంచ్ వరకైతే ఉంది. ఇగో ఇలా 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఐసింగ్ చేయడం స్టార్ట్ చేద్దాము. నేను టర్న్ టేబుల్‌కి కొంచెం పేపర్‌ని తడిపి స్టిక్ చేస్తాను. అలా స్టిక్ చేయడం వల్ల కేక్ బేస్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు. లేదంటే మన దగ్గర చిన్న టిష్యూ పేపర్ ఉన్నా, హ్యాండ్ కర్చీఫ్ ఉన్నా టర్న్ టేబుల్ మీద పెట్టి ఐసింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకు ఆ కేక్ బేస్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు. ఇప్పుడైతే నేను ఒక కేక్ బేస్ పెట్టుకొని కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టి ఫస్ట్ లేయర్ పెట్టేసాను. షుగర్ సిరప్ అయితే వేసుకున్నాను. ఈరోజు ఈ కేక్‌కైతే చాలా షుగర్ సిరపే అప్లై చేయాల్సొచ్చింది. మస్తు స్పాంజీగా ఉంది గదా! అందుకే షుగర్ వాటర్ అయితే ఎక్కువగా పీల్చుకుంటది కేక్ లేయర్స్. ఇప్పుడైతే క్రీమ్ పెట్టుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తున్నాను. మనం లేయర్ పైన పెట్టే విప్పింగ్ క్రీమ్ ఉంది గదా! అది హాఫ్ ఇంచ్ హైట్‌తోని మనం క్రీమ్‌నయితే అప్లై చేయాలి. ఇగ మీరైతే చూస్తున్నారు గదా! నేను తక్కువ క్రీమ్‌ని అప్లై చేద్దామని చెప్పేసి జస్ట్ క్రీమ్‌నయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఈవెన్‌గా స్మూత్ చేసిన తర్వాత మనము వైట్ ఫారెస్ట్ కేక్ ఫిల్లింగ్‌లోకి అయితే స్ట్రాబెర్రీ క్రష్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే చెర్రీస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాళ్ళైతే వాళ్ళ కోసం మనం వైట్ చాక్లేట్ గనాచ్‌నయితే యూజ్ చేయొచ్చు.
వైట్ చాకో చిప్స్‌ని గూడా మనం ఈ స్ట్రాబెర్రీ క్రష్ పైన వేయాలి. ఇక ఇప్పుడైతే నేను స్ట్రాబెర్రీ క్రష్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వైట్ చాకో చిప్స్ అయితే వేస్తున్నాను. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే మనము వైట్ కాంపౌండ్‌ని గ్రేట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఒకటే కాంపౌండ్ చాక్లేట్ ఉంది. మళ్ళీ అది గూడా అయిపోగొట్టామనుకో మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఫిల్లింగ్‌లోకి వైట్ చాకో చిప్స్ అయితే యూజ్ చేసి ఇక మళ్ళీ ఇంకొక లేయర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పైన డోన్ షేప్‌లో కట్ చేసిన లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. మనము ఎగ్‌తోని చేసిన స్పాంజెస్‌కి షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. అది స్పాంజ్ అనేది షుగర్ సిరప్‌ని మంచిగా పీల్చుకుంటుంటే ఇంకొంచెం వాటర్ అయితే అప్లై చేయాలి. అదే షుగర్ సిరప్ అప్లై చేయాలి. లేదు అంటే మనకు కేక్ స్పాంజ్ కొంచెం డ్రైగా ఉన్నట్టుగా అనిపిస్తది. అందుకే ఖచ్చితంగా షుగర్ సిరప్‌ని మనం ప్రతి కేక్ లేయర్ పైన అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను సెకండ్ లేయర్ గూడా షుగర్ సిరప్ పెట్టేసుకొని, ఇక సైడ్‌లకి గూడా మనం ఎక్స్‌ట్రా ఉన్న క్రీమ్‌తోని ఇలా అయితే స్ప్రెడ్ చేయాలి. అలా చేయడం వల్ల మనకు కేక్స్ లేయర్స్ అనేది క్రమ్స్ ఏమి ఉండవు. ఇక చూస్తున్నారు గదా! నేనైతే సెకండ్ లేయర్ పెట్టుకొని ఇలా సైడ్‌కి గూడా కొంచెం కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని, స్మూత్‌గా చేసుకొని, ఇప్పుడైతే మళ్ళీ స్ట్రాబెర్రీ క్రష్ అయితే వేసుకున్నాను. కొంచెమే వేసుకుందామంటే నేను బాటిల్‌తోని వేసేసరికి కొంచెం ఎక్కువగా పడ్డది. మళ్ళా బయటికొస్తుందని చెప్పేసి ఇలా క్రీమ్‌తోని సర్కిల్ అయితే గీసేసుకొని క్రష్‌నయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఈరోజు నేను ఈ కేక్‌ది ప్రాసెస్ మొత్తము 2 అవర్స్‌లో కంప్లీట్ చేశాను. 2 అవర్స్‌లో అంటే మనము స్పాంజ్ చేసిన వెంటనే బేక్ అవ్వడానికి 40 మినిట్స్. అది చల్లారిన తర్వాత వెంటనే ఐసింగ్ చేశాను. ఈరోజు కేక్ చేయడానికి గూడా చాలా తక్కువ గిన్నెలే వాడాను. అవి కూడా వెంటనే క్లీన్ చేసుకున్నాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంతకుముందు కేక్ చేయాలంటే డే మొత్తం కేక్ వర్క్ మీదనే అయిపోయేది. నేను కేక్ చేసుకుంటుంటే కొంచెం పిల్లలు ఆడుకుంటారు గదా! ఇంట్లో సామాన్లు అవన్నీ అక్కడ, ఇక్కడ ఉండేవి అవి సదరడానికి గూడా నాకు టైం పట్టేది. ఈరోజు అట్లా గాదు. చాలా తొందరగా ఈ కేక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏదైనా సరే మనకు ప్రాక్టీస్ చేస్తూ, చేస్తూ ఉంటే ఏ పనైనా సరే తక్కువ టైం అయితే తీసుకుంటది. మనకు రాకపోతే అది మనం ట్రై చేస్తూ, నేర్చుకుంటూ చేస్తాం కాబట్టి ఆ పనికి ఎక్కువ టైం అయితే తీసుకుంటాము. ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టి కూడా నేను షుగర్ సిరప్ అయితే అప్లై చేశాను. మనం ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటామంటే థర్డ్ లేయర్ పైన క్రీమ్‌ని పెడితే మళ్ళా ఫినిషింగ్ చేయడానికి కొంచెం వాటరీగా అయిపోతదేమో, క్రీమ్ ఎక్కడైనా మెల్ట్ అయితదేమో అని చెప్పేసి థర్డ్ లేయర్ పైన గూడా షుగర్ సిరప్ అప్లై చేయము. కానీ థర్డ్ లేయర్ పైన గూడా షుగర్ సిరప్ అప్లై చేస్తేనే కేక్ అనేది మంచిగా స్మూత్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా నేను సైడ్‌లకి కొంచెము ఆ పంపింగ్ బ్యాగ్‌లో ఉండే క్రీమ్ ఉంటే అది కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈరోజైతే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదు. ఇంట్లోకే గదా కేక్ చేసేది, వీడియో కోసమే గదా! ఫినిషింగ్ అనేది డైరెక్ట్‌గా క్రమ్ కోట్ చేసిన వెంటనే సెట్ అవ్వనివ్వలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టి డైరెక్ట్‌గా చేసేసాను. ఇక చూస్తున్నారు గదా! సైడ్‌కి గూడా క్రీమ్‌ని ఇలా మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని పైనొచ్చిన ఎక్స్‌ట్రా క్రీమ్‌నయితే తీసేసుకోవాలి. మనము కేక్స్ పైన క్రీమ్ అప్లై చేస్తుంటే పాలెట్ నైఫ్‌కి కొంచెం క్రీమ్ అనేది అంటుకుపోతుంటది గదా! అప్పుడు మనము పాలెట్ నైఫ్‌ని క్లీన్ చేస్తూ ఉండాలి. పాలెట్ నైఫ్‌ని క్లీన్ చేయడానికి మనము హ్యాండ్‌లో ఒక కర్చీఫ్ పెట్టుకోవాలి కంపల్సరీగా. అప్పుడైతే క్రీమ్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ పాలెట్ నైఫ్‌ని క్లీన్ చేస్తూ మళ్ళీ మళ్ళీ పాలెట్ నైఫ్‌కి ఎక్కువ క్రీమ్ అంటుకోకుండా ఉంటుంది. ఇగ చూస్తున్నారు గదా! నేను కేక్‌కి క్రీమ్ అప్లై చేసేటప్పటికి కేక్ బోర్డ్ పైన ఎక్కువ క్రీమ్ అయితే అంటుకోలేదు. ఇప్పుడు చూస్తున్నారు గదా! నేను క్రమ్ కోట్ చేసిన తర్వాత వెయిట్ చూస్తే 477 గ్రామ్స్ అయితే ఉంది. ఇగ ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ఫినిషింగ్‌లోకి కూడా తక్కువ క్రీమే యూజ్ చేశాను గదా! ఈరోజు కేక్‌లోకి మొత్తం నేను తక్కువ క్రీమ్ యూజ్ చేసినా గూడా కేక్ వెయిట్ అనేది కరెక్ట్‌గా హాఫ్ కేజీ వరకు వచ్చింది గదా! మరి 250 ఎంఎల్ కప్‌తోని నేను క్రీమ్‌ని తీసుకుంటే కేక్ వెయిట్ అనేది ఎక్కువయ్యేది. కానీ హాఫ్ కేజీకి ఖచ్చితంగా 250 ఎంఎల్ గ్రామ్‌తోని ఆహ్, కప్పు క్రీమ్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే కేక్ లేయర్‌కి మిడిల్‌లో మనం క్రీమ్‌ని హాఫ్ ఇంచ్ హైట్ పెట్టాలి గదా! అప్పుడు మనం 2 లేయర్స్ కేక్ పెడితే కరెక్ట్‌గా హాఫ్ కేజీ వరకొస్తుంది. ఇంకోటి ఏంటి అంటే షుగర్ సిరప్ గూడా స్పాంజెస్ ఎక్కువగా పీల్చాయి కాబట్టి మనకు షుగర్ సిరప్‌తోని గూడా వెయిట్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఉంటది. ఇప్పుడైతే నేను పాలెట్ నైఫ్‌తోనే సైడ్స్‌కి ఒకసారి మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి పైన ఉన్న ఎక్స్‌ట్రా క్రీమ్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్‌గా ఫినిషింగ్ జేయాలి. అదే ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ ఉంటదిగా, ఆ స్క్రాపర్ యూజ్ చేసుకొని ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి.
నాకు కేక్‌ని ఫినిషింగ్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి స్క్రాప్ చేయగానే కేక్ అనేది ఈవెన్‌గా వస్తుంది. అక్కడక్కడ ఏమన్నా హెయిర్ బబుల్స్ లాగా కొంచెం ఉంటే ఆ క్రీమ్‌ని గూడా స్మూత్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! మనకు ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ పైన ఎక్కువ క్రీమ్ అయితే రావద్దు. అందుకే స్క్రాపర్‌ని నొక్కినట్టు కాకుండా జస్ట్ లైట్‌గా పట్టుకొని టర్న్ టేబుల్ తిప్పితే మంచిగా కేక్ అనేది స్మూత్ అయిపోతది. ఇక పైనున్న ఎక్స్‌ట్రా క్రీమ్‌నయితే తీసేసుకొని ఇగో కేక్‌నయితే ఇలా ఫినిషింగ్ చేసుకున్నాను గదా! పైన ఈవెన్‌గా స్ప్రెడ్ చేయడం రావట్లేదు ఇంకా. అదొక్కటి నేను మంచిగా ప్రాక్టీస్ చేయాలి. వైట్ ఫారెస్ట్ కేక్‌కి సైడ్స్‌కైతే వైట్ చాక్లేట్ పెడతాను గదా! ఇప్పుడు వైట్ చాక్లేట్‌ని తీసుకొని ఇలా అయితే గ్రేట్ చేస్తున్నాను. అయితే నేను ఇలా తురిమేటప్పుడు మనకు ఆ వైట్ కాంపౌండ్ పౌడర్‌లాగా అయిపోతుందని చెప్పేసి నైఫ్‌తోని చాక్లేట్‌నయితే కట్ చేసుకొని స్క్రాపర్‌తోని సైడ్‌లకి అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేయడం నాకైతే రాలేదు. కొంచెం ఇది ప్రాక్టీస్ ఉండాలట్టుంది. కేక్ పైన చల్లుతున్నాను. మళ్ళీ చాక్లేట్ అనేవి కేక్‌కి స్టిక్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా స్క్రాపర్‌తోనే చాక్లేట్స్‌నయితే సైడ్‌కి అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం నేను ఫాస్ట్‌గా చేశాను కాబట్టి కొంచెం మిస్ అయినట్టుగా అని అనిపించింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ మంచిగా అయితే ఆ చాక్లేట్స్‌నయితే సైడ్స్‌కి మొత్తం పెట్టేసాను. ఇగ చూస్తున్నారు గదా! మన కేక్ బోర్డ్ పైన ఉన్న చాక్లేట్స్‌ని గూడా తీసేసి ఇలా కేక్ చుట్టూరా పెట్టేసాను. పైన ఫ్లవర్స్ ఏస్తాను కాబట్టి పైన మాత్రం పెట్టలేదు. ఇప్పుడు 1M నోజిల్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ ఏస్తున్నాను. అయితే నేను జస్టు ఈ ఫ్లవర్స్ వేస్తున్నాను గదా! ఒక్కటే ప్లేస్ అయితే చూస్ చేసుకొని కొంచెం ఇది గట్టిగా ప్రెస్ చేస్తూ ఒకటే ప్లేస్‌లో వేయాలి. నేను కన్నయ్యతోని మాట్లాడుకుంటూ ఈ ఫ్లవర్స్ ఏసేసరికి ఈరోజు డిజైన్ అనేది కొంచెం సైడ్స్‌కి పోయింది. అగో ఈ 2, 3 ఫ్లవర్స్ అనేవి సైడ్‌కొచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ ఏమో మిడిల్స్‌కొచ్చినాయి. అయినా కూడా ఇంకా నెక్స్ట్ టైమ్ అయితే మంచిగా చేస్తాను. అప్పటికి కన్నయ్య చెప్తున్నాను, "ఇంక నువ్వు పో నాన్న నేను చేస్తున్నాను గదా!" అని చెప్పి. తనతో మాట్లాడుకుంటూ ఈ ఫ్లవర్స్‌నయితే చూడలేదు. అందుకే సైడ్‌లకయితే పోయినాయి. ఇప్పుడైతే నా దగ్గరుండే చెర్రీస్‌ని ఒక 2 చెర్రీస్ ఉంటే వాటిని ఇలా 4గా కట్ చేసుకొని అక్కడక్కడ చెర్రీస్ పెట్టేసి మళ్ళీ మిడిల్‌లో వైట్ కాంపౌండ్‌నయితే ఫిల్ చేస్తున్నాను. ఇక సైడ్‌లకు గూడా కొంచెం మిగిలితే వేసేసాను. ఇక చూస్తున్నారు గదా! వైట్ ఫారెస్ట్ కేక్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. చెర్రీస్ పెట్టడంతోని ఇంకొంచెం మంచి లుక్ అయితే వచ్చింది. ఫ్లవర్సే ఈరోజు కొంచెం అటు ఇటు అయిపోయినాయి. నేను కన్నయ్యతోని మాట్లాడకుండా ఈ వర్క్ చేసుకుంటే బావుండు అన్నట్టుగా నాకనిపిచ్చింది. ఇక చూస్తున్నారు గదా! కేక్ వెయిట్ అయితే చూపిస్తున్నాను. ఈ కేక్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ చేసుకున్నాను. చూడ్డానికైతే చాలా బావుంది. ఇంకా అయితే టేస్ట్ చేయలేదు. కేక్ వెయిట్ వచ్చేసి 562 గ్రామ్స్ అయితే వచ్చింది. హాఫ్ కేజీ మనం ఈ కేక్‌కి 400 రూపీస్ తీసుకోవచ్చు. చాక్లేట్ పెట్టాం కాబట్టి ఇంకా 50 రూపీస్ ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు. బేకరీలో చేసే కేక్‌కి, ఇంట్లో చేసుకునే కేక్‌కి క్వాలిటీలో గానీ, టేస్ట్‌లో గానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే బార్గెనింగ్ అయితే జిలికుయి మరి ఈరోజు నేను చేసిన ఈ వైట్ ఫారెస్ట్ కేకు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఎవరైనా సరే నా వీడియో చూసి కేక్ ట్రై చేస్తూ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్‌కి ఏ కేక్ చేయాలో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.